మరి ఈరోజు వ్యాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అలాగే డ్రైన్స్ నిర్మాణం కోసం ఏవైతే మన వెనకాల అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉందో దాన్ని రిపేర్ నిమిత్తం మరి ఇక్కడికి రావడం జరిగింది. సో మున్సిపాలిటీ ఫండ్స్ నుంచి సుమారు 20 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ రిపేర్కి, ఇంకో 20 లక్షల రూపాయలు సుమారు 18 లక్షలు మన డ్రైన్స్కి పెట్టడం జరిగింది. ఇంకొక 20 లక్షల రూపాయలు కానీ తీసుకొస్తే మొత్తం డ్రైనేజ్ వర్క్ అంతా కూడా పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ మిగతా బ్యాలెన్స్ 20 లక్షలు కూడా ఏఈ గారికి ఇక్కడే ఉన్నారు, ఈ గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. త్వరలోనే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా రిపేర్ చేసే మరి ఆ వినియోగంలోకి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ ఉందంటే ఈ కమ్యూనిటీ హాల్ కట్టిన తర్వాత ఎవరు కూడా వినియోగించకంటేనే ఈ స్థితికి వచ్చింది. ఇది ఎవరు 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి కడుతున్నాం. అక్కడ ఈ డబ్బు ఎవరిది? ప్రజలదే. మీరు ఏదైతే ట్యాక్స్ రూపంలో కడుతున్నారో అదే డబ్బులతో ఈరోజు ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం. మరి ఈ నిర్మాణాన్ని పరిరక్షించే బాధ్యత ఎవరిది ఉంది? పోలీసులు వస్తారా? లేకపోతే జీవీఎంసీ వాళ్ళు వస్తారా? అంత సమయం ఉందా వాళ్ళకి రావడానికి? కనుక ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని బ్లాక్కి ఒక ఇద్దరిని కమిటీ మెంబర్స్ కింద వేసి ఎన్ని బ్లాకులు ఉన్నాయో అన్ని బ్లాకుల నుంచి కూడా ఒకరిని ఇద్దరిని ఎన్నుకొని వాళ్ళు రోజు వచ్చి ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర కూర్చొని ఈ కమ్యూనిటీ హాల్ని ఏ విధంగా మనం చేద్దాం, ఎక్కడెక్కడ లైట్లు లేవు, ఎక్కడెక్కడ మీకు డ్రైనేజ్ లేదు, ఏ విధంగా ఇక్కడ ఎవరైనా సరే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే ఇక్కడ ఏదైనా గంజాయి తాగుతున్నారా, ఇబ్బందికరమైనటువంటి కల్పించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందా, అది గమనిస్తే మనం ఒక నెల రోజులు మీరు గమనించండి, ఒక 2 నెలల కాలం మార్పు రాకపోతే అడగండి. కనుక ప్రభుత్వం కట్టేటువంటి పెట్టేటువంటి డబ్బులు ఏదైతే ఉందో అదంతా కూడా మనది అనేసరికి నాది కాదు కదా అని మాట భావనకు రాకూడదు. మంది అంటే నాది, నా తరాంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళది, సమాజాన్ని అని గుర్తించి ఆ సమాజాన్ని భావించి మీరు దాని పట్ల బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేసుకోండి. ఆ కమిటీ ఎలా ఉంటుంది? అభివృద్ధి కమిటీ అనండి. వ్యాంబే కాలనీ అభివృద్ధి కమిటీ అని. దీంట్లో పొలిటికల్ లీడర్స్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. పొలిటికల్ లీడర్స్ అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఒక సిద్ధాంతంతో పనిచేస్తారు. లేదు వాళ్ళని కలుపుకొని వెళ్దాము అనుకుంటే అలాగే ఆలోచన చేయండి. ఏమవుతుందంటే కొంతకాలం వెళ్ళిన తర్వాత నా పార్టీ నీ పార్టీ అనుకుని కూర్చుంటారు. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన, నాయకుడి యొక్క ఆలోచన కానీ చూసుకుంటే మార్గం క్లియర్గా కనిపిస్తుంది. కానీ వాడు ఆ పార్టీలో ఉన్నాడు కనుక నేను ఈ పార్టీలో ఉంటున్నాను అనే భావనకి చాలా దగ్గర చూస్తున్నాను. సిద్ధాంతం రావట్లే. వాడు ఇంకో పార్టీలో ఉన్నాడు కనుక నేను ఈ పార్టీలో ఉంటాను అన్నట్టుగా. అది కాకుండా అభివృద్ధి కమిటీ అని ఒకటి పెట్టుకోండి. అభివృద్ధి కమిటీ అని పెట్టుకొని ఎవరు అభివృద్ధి చేస్తున్నారనేది ఒకసారి ఆలోచన చేయండి. కనుకనే మీరు ఈ రోజు నుంచి మహిళా కమిటీ ఒకటి, అలాగే జెంట్స్ కమిటీ ఒకటి, తర్వాత యువత కమిటీ ఒకటి 3 వేసుకొని ఈ ప్రాంతంలో ఏం చేసినా సరే ఆ కట్టుబడి మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆలోచన కట్టుబడి ముందుకు నడుచుకునే విధంగా మరి అందరూ ప్రయత్నం చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. తద్వారా ఏమవుతుందంటే మనం ఆ కమిటీ వచ్చిందంటే వ్యాంబే కాలనీ నుంచి కమిటీ వచ్చింది, పెద్దల కమిటీ వచ్చింది, అభివృద్ధి కమిటీ వచ్చింది, వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో చేయాలన్న ఒక ఆలోచన ఉంటుంది. కనుక ఆ విధంగా మీరందరూ ఆలోచన చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి ఈ కమ్యూనిటీ హాల్, ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాల్ దగ్గర వచ్చి మాట్లాడాలి. ఇది మనం వినియోగించకంటేనే ఇలా ఈ విధంగా అయిపోయింది. ఈరోజు మళ్ళీ 20 లక్షలు తెచ్చి మనం దీన్ని చేస్తున్నాం. 20 లక్షలతో నేను ఏమన్నానంటే ఆ బౌండరీ వాల్ కట్టమని చెప్పాను ముందు. బౌండరీ వాల్ కట్టి ఏమైనా వీలుంటే అందులో కొంత ఎక్స్ట్రా ప్లేస్ వస్తే అంగన్వాడీ పెట్టి అక్కడ అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా చేద్దాం. రేపు పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే, ఫంక్షన్స్ చేసుకున్నా, ఏదైనా కార్యక్రమం చేసుకున్నా సరే మంచిగా ఉండేటట్టుగా ఇది అందరూ కూడా బాధ్యత తీసుకొని కమిటీ కింద ఫామ్ అయ్యి ఎవరైనా సరే ఇందులో కార్యక్రమం చేస్తున్నారంటే మళ్ళీ మనమే రిపేర్ చేసుకున్నట్టుగా నామినల్గా ఒక 1000, 200, 2000 పెట్టుకొని ఆ డబ్బులు మళ్ళీ అభివృద్ధి కోసం ఉంచేటట్టుగా చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే మీరు ఒక కమిటీ ఫామ్ అవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ సూచన చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ఎప్పుడు పిలిచినా, ఇప్పుడు సోదరమైన వచ్చి నాకు ఇల్లు కావాలన్నారు, ఇల్లు కోసం కానీ, పెన్షన్ కోసం కానీ, ఏదైనా ఆర్థిక సహాయం కోసం కానీ, ఇంకేదైనా అవసరం ప్రభుత్వ పరంగా కావాలంటే నాకు ఒక కాగితం రూపాయలు ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి కాగితాలు ఖచ్చితంగా తీసుకెళ్ళి
ఉన్నత స్థాయి అధికారుల దగ్గర తీసుకెళ్ళి మీకు శాంక్షన్ అయ్యేటట్టు చేస్తా. కేవలం మాటలే చెప్పారనుకోండి, నేను వచ్చినంటే బాబు నాకు అదేం లేదు బాబు, నాకు ఇది లేదు బాబు అని అన్నారనుకో, నేను చేస్తానమ్మని వెళ్ళిపోతాను అంతే. దాంట్లో గుర్తుంటుందా? రోజుకి నేను ఒక 1000 మందిని కలుస్తాను. కనుక మీరు ఏదైనా సరే కావాలి అన్నప్పుడు నాకు ఒక అర్జీ రూపంలో ఇస్తే ఆ అర్జీ రూపాన్ని ఖచ్చితంగా దాని మీద కవరింగ్ లెటర్ రాసి ఉన్నత స్థాయి అధికారులకు వచ్చి పంపించి మీకు శాంక్షన్ అయ్యేటట్టు చేస్తానని చెప్పేసి ముందు ఎంక్వైరీ చేపిస్తా, తర్వాత మీకు ఎలిజిబిలిటీ శాంక్షన్ చేపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ముందుగా మీరందరూ ఈ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక కమిటీ ఫామ్ చేసుకొని, అభివృద్ధి కమిటీ ఫామ్ చేసుకొని, ఇది మీ కంట్రోల్లో పెట్టుకొని ఈ 20 లక్షల రూపాయలు సద్వినియోగం చేసుకుని ఎవరైనా ఇక్కడ గంజాయి తాగుతున్నటువంటి ఉంటే పేర్లు ఇవ్వండి. 2 రోజుల ఎవరైనా గంజాయి తాగిన కుర్రలు ఉంటే నాకు చెప్పండి, వెంటనే అరెస్ట్ చేపిస్తా. కనుక సోదరులారా, అందరూ ఈరోజు మహిళా శక్తి చాలా ముఖ్యం. మీరందరూ కూడా ఆలోచన చేయండి, మీరందరూ నడిపించండి. ఇది నేను మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు మన బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి, అందరూ కూడా పెంచుకున్నారు, ముందుకు పెంచి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి కూడా మీకు తెలియజేస్తున్నాను, మీరు కొంత కాంట్రిబ్యూట్ చేస్తే ప్రభుత్వం నుంచి కొంత కాంట్రిబ్యూట్ చేసి బయట ఎలివేషన్ అంతా జరిగేటట్టు కూడా చేపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్లాస్టింగ్ మీరు కొంత కాంట్రిబ్యూట్ చేయండి, మీరు అందరూ కూర్చొని బ్లాకు, నేను కొంత ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి బయట అంతా కూడా ప్లాస్టింగ్ చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ